ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలిసిన సంగతి తెలిసిందే. తాడేపల్లికి వచ్చిన ఆర్జీవి దాదాపు 40 నిమిషాల పాటు జగన్ తో సమావేశమయ్యారు. వీరి భేటీ సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్జీవి చేసిన ట్వీట్, ఆడియో ఒకటి సంచలనంగా మారింది. తాను జగన్ కు అనుకూలంగా సినిమా తీయబోతున్నట్లుగా ఆర్జీవి పరోక్షంగా సంకేతాలిచ్చేశారు. తాను అతి త్వరలో వ్యూహం అనే రాజకీయ సినిమా తీయబోతున్నానని వర్మ ప్రకటించారు. ఇది బయోపిక్ కాదని, బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్ అని పేర్కొన్నారు. బయోపిక్ లో అయినా అబద్ధాలు ఉండొచ్చు, కానీ రియల్ పిక్ లో 100కి 100 పాళ్లు నిజాలే ఉంటాయని తెలిపారు. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించిందే వ్యూహం కథ అని చెప్పారు. ఇది రాజకీయ కుట్రల విషయంతో నిండి ఉంటుందని చెప్పారు. ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తీయట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనుక ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని వేరే చెప్పక్కర్లేదు కాబట్టి చెప్పట్లేదు. ఇట్లు మీ భవధీయుడు రామ్ గోపాల్ వర్మ. నేను అతి త్వరలో వ్యూహం అనే సినిమా తీయబోతున్నా. ఇది బయోపిక్ కాదు, బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయోపిక్ లో అయిన అబద్ధాలు ఉండొచ్చు, కానీ రియల్ పిక్ లో 100కి 100 పాళ్లు నిజాలే ఉంటాయి. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన వ్యూహం కథ రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుంది. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతీకాష్టే వ్యూహం చిత్రం. వ్యూహం చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్. ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తీయట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనుక ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని వేరే చెప్పక్కర్లేదు కాబట్టి చెప్పట్లేదు. ఇట్లు మీ